ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, 'కోయారే కోయ కోయ్' అనే పాట ఉన్నది కదా! అది చాలా పాపులర్ అయ్యింది. అసలు విషయానికి ఈ పాట ఎలా, ఎందుకు, ఏంటి అనొచ్చు. కాకపోతే డిఫరెంట్ ఏంటంటే, ఇది ఒక పల్లెటూరు పాటలాగా ఏదో ఒక విచిత్రంగా, వింతగా అనిపించడం వలన ఈ జనాలందరూ కూడాను డాన్సులేసి దాన్ని ఒక విచిత్రంగా పాడడం మొదలుపెట్టారు. అది పక్కన పెడదాం. అసలుకి ఇది ఎప్పుడు, ఏంటి, ఇది ఎలా ఈ పాట బయటకొచ్చింది, ఎవరు పాడారు, ఏంటి, ఇది ఎందుకు, ఏంటి అనొచ్చు. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల బ్యాకు తెలిసి నిజంగా రియల్గా నేను చూశాను. ఆయన పేరు మీసాల గుర్రప్ప, అసలు ఒరిజినాలిటీ. ఆయన తండ్రి పేరు ఆంబోతుల వెంకన్న. వీళ్ళు ఏంటంటే అడవ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు కోయిదొరలు. అంటే ఇందులో అసలు విషయం ఏంటి, అసలు విషయం ఏంటంటే, ఈయన సాక్ష్యం నేను డైరెక్ట్గా విన్నాను. ఈయన యేసు ప్రభువును నమ్ముకున్నాడు. నమ్ముకోవడానికి కారణం ఏంటి అనొచ్చు. కారణం ఏంటి అంటే, చాలామంది నమ్ముతారు, ఇది ఎందుకు నమ్ముతారో ఏంటో అని తీసుకుంటారు. కానీ యేసు ప్రభు పవర్ఫుల్ గల దేవుడు, ఒరిజినాలిటీ. కొన్ని సమయంలో కావాలి, ఇది చనిపోయినోడని బ్రతకాలి అంటే నిజంగా బ్రతికించేస్తారు. ఎందుకంటే ఆయన కూడాను చనిపోయి బ్రతికాడు. నా యందు విశ్వసించిన వాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి మరలా చనిపోడు అని చెప్పాడు ప్రభు. ఆయన నమ్మినవాడంట చనిపోయాడు అనుకోండి, చనిపోయి కూడా మళ్ళీ బ్రతుకుతాడు. అంటే పరలోకానికి నిత్య జీవానికి వెళ్తాడు, అది ఎప్పుడు మరణం ఉండదు అనే వాక్యం ఉంది. ఉండడమే కాదు, ప్రపంచంలో ఎక్కువ శాతంగా యేసు ప్రభువుని నమ్మడానికి కారణం కూడా ఇదే. ఎలాంటి వ్యాధి అయినను, ఎలాంటి బాధ అయినను స్వస్థపరిచేయగల శక్తి గల దేవుడు ఎవరు అనుకుంటే యేసు ప్రభు. ప్రపంచంలో ఎవరి పేరైనా ఎవరైనా పుట్టినప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ యేసు ప్రభు పేరు మాత్రం ఉంది. ఒక పంతులకు కానీ, ముస్లిమ్స్ కానీ, సాయిబులకు కానీ, ఎవరికి కానీ, క్రైస్తువులకు కానీ అందరికి కూడా పుట్టేటప్పుడు క్రీస్తు శకం 2021లో పుట్టాడు. నేను గాంధీ మహాత్ముడు పుట్టిన క్రీస్తు శకం 1947లో ఆయన స్వతంత్రం తెచ్చాడు, నేత ఆయన పుట్టాడని క్రీస్తు శకం మంది గాంధీ మహాత్ముడి నుంచి, ఇటు అంబేద్కర్ నుంచి, ఇటు పూజారులు, పంతులు అందరికి కూడా ఎవరు పుట్టినా క్రీస్తు శకమేనే ఉంటుంది. యేసు ప్రభు అంటే మన దేవుడు కాదు, మన దేశం కాదు అంటారు. కానప్పుడు వాడి జీవితంలో వాడు పుట్టేటప్పుడే క్రీస్తు శకం ఉంటుంది. కాబట్టి యేసు అనేవాడు నాకు నచ్చలేదు అనేవాడు ఉరిపోసుకొని సావడం. ఎందుకంటే వీడికి తెలియక ముందే క్రీస్తు శకంలో పుట్టాడు వీడి పేరు ఏంటి అని నామకరణం చేస్తారు. కోర్టుకి వెళ్ళి దేనికి వెళ్ళా యేసు ప్రభు నాకు నచ్చదు, యేసు ప్రభు పేరు నాకు వినిపించకూడదు అని చాలామంది అంటారు. కానీ ఆడు పుట్టిన డేట్, ప్రతి ఒక్కరు పుట్టిన డేటే క్రీస్తు శకంలో వీడు పుట్టాడు అంటారు, ఏ బ్రాహ్మణుడైనా సరే. సరే నచ్చకపోతే వెంటనే ఆత్మహత్య చేసుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు తాతలు ఆస్తులు మనవడికి హక్కు, తండ్రి ఆస్తే తండ్రికి హక్కు, మనవడికి ఉండదు కూడా, స్వదాస్తి అమ్ముకోవచ్చు. యేసు ప్రభు తాతలాంటి నుంచి ఉన్నవాడు, సనాతన అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఇవన్నీ సనాతన ధర్మాంతరం. ఈ మనుషుల కన్నా ఎక్కువ బొమ్మలు దేవుళ్ళు, వాటికి అడ్రస్ లేవు. అడుగుడు పుట్టినా, ఏ దేవుడు పుట్టినా క్రీస్తు శకం ఉంటుంది. మళ్ళీ క్రీస్తు దేవుడు. ఈ భూమి ఏదైనా సరే క్రీస్తు పేరు మీద ఉంది, క్రీస్తుదే. అయితే మనం చచ్చిపోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ పేరు నా భూమిలో బతుకుతున్నాం, యేసు ప్రభు పేరే ఉంది. క్రీస్తు శకం అని ఎవడో ధర్మశాస్త్రంలో కడితే క్రీస్తు శకంలో కట్టారు అంటాడు, వాడు చచ్చిన క్రీస్తు శకం అంటారు. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడమే క్రిస్టియన్స్ అంటే? సాతాను ఎల్లో ఉండి ప్రేరేపించి నిజమైన దేవుడు కూడా కాదు అని పెద్ద సాతాను ఉన్నది భూమి మీద 190%. ఎందుకు దానికి నరకం ఉంది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అది కాలేపు టైంపాస్ వీళ్ళు కాలాలి అక్కడ. దేవుడికి మాత్రం బాధే. ఎందుకంటే బాధ అంటే ఆయన దేవుడు ఆయన సృష్టించిన అందరి మానవుల్ని ఆయన్ని వీళ్ళు ఎవరికి తెలియకపోయినా వీళ్ళు సృష్టించినవాడు యేసు ప్రభు. కాబట్టి నా పిల్లలు రక్షింపడాలి, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, ఇవన్నీ దేవుడు కాదు, దెయ్యాలని అతను నిజంగా దేవుడు యేసు ప్రభు. మొహమాటం ఉండదు అందులోనే. అందుకే ఆయన చంపినా ఆయన సమాధి నుంచి మరి లెగిశాడు అంతే. దేవుడిని ఎవడో చంపలేడు, పరలోకం ముందు అన్ని నిజం. అందుకే క్రైస్తవుడు అబద్ధం ఆడడానికి భయపడతాడు. అందులో ఎన్ని దేవుళ్ళు, ఏటో అబద్ధం, మాయలో మంత్రాలు అన్నీ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు లేదు, ఏమి లేదు, వస్తే నరకమే వాళ్ళకి. ఎందుకంటే క్లియర్గా యేసు చెప్పేశాడు, నరకమే, విగ్రహారాధన చేయకూడదు నిర్గమకాండం పక్కాగాను. ఎందుకంటే చేస్తే నరకం పోతాడు. సాతాను భూమి మీద దిక్కింది, దేవుడి యాసములో వెలుగు దేవత యాసములో భూమి మీద తిరుగుతుంది, ఆ దేవుడిని మొక్కించుకుంటుంది. ఆ మొక్కినాడు ఎవడు కూడా పరలోకం వెళ్ళడం. యేసుప్రభు తప్పనిసరిగా నమ్మాలి. ఎందుకంటే సృష్టి భూమి చేసినప్పుడు ఆయన దేవుడు. ఆయనకి అందుకే ఆ పరలోకం నుంచి విడిచి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఎవడైనా ప్రాణం పెట్టాడా? నీకోసం పెట్టలేదు. సమాధి నుంచి లేచాడా? గుడ్ ఫ్రైడే చేస్తారు, సమాధానం లేచాడు. క్రిస్మస్ ప్రపంచమంతా చేస్తారు ఆయన పుట్టాడని. ఇవన్నీ ఉన్నాయి క్రీస్తు శకం అంటే. యేసుప్రభు పుట్టిన తర్వాత అప్పుడు డేట్లు మొదలయ్యాయి.
అక్కడి నుంచి డేట్లు లెక్కేశారు. అంతకుముందు డేట్ లేదు. యేసుప్రభు ప్రపంచానికి పేరు వచ్చినట్టు కాబట్టి యేసుప్రభు నుంచి లెక్కేసుకొచ్చారు. 1, 2 అనేది జనవరి 1 నుంచి. అందుకే జనవరి 1 నుంచి ఆయన పుట్టిన తర్వాత 1 నుంచి 25 25 రోజులు దాటిన తర్వాత యేసుప్రభు పుట్టాడని చలికాలం ముందు రాయబడి ఉన్నది అంతే. పుట్టిన తర్వాత డేట్ పుట్టింది కాబట్టి ఆయన పుట్టింది డేట్ ఉండదు. ఆయన పుట్టిన తర్వాత డేట్ పుట్టింది, పుట్టకముందు డేట్లు లేవు. మనమైతే పుట్టినప్పుడు డేట్లు ఉన్నాయి కాబట్టి డేటు పెట్టుకుంటాను. ఆయన పుట్టినప్పుడు డేట్ లేదు కదా, అంటే ఎప్పుడో పుట్టాడు. సనాతన అంటారు, ఎప్పటి నుంచి సనాతన అంటే ఎప్పటి నుంచి ఉన్నదని. ఆయన ఎప్పటి నుంచి వేల సంవత్సరాలు అబ్రహం టైం ఇప్పుడు ఉన్నాను అంటాడు. ముస్లిమ్స్ కూడా యేసుప్రభుని నమ్ముతాడు. తరతరాలు భూమంతా క్రైస్తవులే. 249 దేశాల్లో 160 దేశాలు క్రైస్తవులు, ఒక 60 దేశాలు ముస్లిమ్స్. సరే, ఈ గుర్రప్ప ఈయన పొన్నం నాగు వచ్చే సినిమా వంద అంతకన్నా ముందే గుర్రప్ప పొన్నం నాగు సినిమా వచ్చింది కదా, అంతకన్నా ముందే గుర్రప్ప తండ్రి ఈయనకి ఏం చేసాడంటే ఆంబోతులు వెంకన్న ఈయనకి పాములు కరిస్తే అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఈయన పాములు కరుస్తాయి అనేసి చిన్నప్పటి నుంచి ఏ పాము కరిసినా చనిపోవాలి, నా కొడుకు చనిపోకూడదు. పాములు లేకచేయాలి, పాములు పెట్టిన వాళ్ళు, పాము చర్మాలు అమ్మిన వాళ్ళు. అయితే వాళ్ళు అదే వృత్తిలో ఉండేవాళ్ళు. అయితే నాకు వాళ్ళ పిల్లలంతా చనిపోయారు పాముల వాళ్ళే. అయితే ఈడు మాత్రం బ్రతకాలని చిన్నోడు, ఈడు లాస్టోడు. అందరూ చనిపోయారు. ఈడు పాము కాటు వల్ల చనిపోకూడదు అనే ఉద్దేశంతో కొద్ది విషం ఆ అన్నంలో పెట్టి ఆయన అలాగ పెద్దోడిని చేశాడు. అందుకే పాముగా నేను పుడితే పాము చనిపోతుంది గుర్రప్పని. అంత పవర్ ఆయనలో ఉంది. ఈ జోక్ అనుకుంటానరా, ఆయనలో పాము ఉంది, నిజంగా పాముతో విషం ఉంది. అయితే ఏ పాము కలిసి పాము చనిపోద్ది, ఎందుకంటే పవర్ఫుల్ విషం అన్ని పాములు ఈయనలో ఉంది. ఈయనలో కాబట్టి ఆ తండ్రి అలా పెంచాడు. అయితే ఇది ఏంటంటే ఈ విషం వల్ల ఏమైందంటే బాడీ అంతా మచ్చలు కింద ఆయనకు వచ్చేసాయి. పొన్నం నాగు సినిమా లాగా సేమే కళ్ళు ఎర్రగైపోయి ఆయన ఏ చెట్టు పట్టుకుని చెట్టు మాడిపోయింది, ఎవరిని పట్టుకుని దాన్ని చనిపోయాడు. ఇదేంటని ఒక గదిలో పెట్టి ఆయన్ని బంధించేశారు. ఇదేంటని అప్పుడు గుర్రప్ప దేవుడనేవాడు ఉంటే నాకు ఎందుకు శిక్ష అని బాధపడ్డాడు. ఆ బాధపడినప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎవరో యేసుప్రభు గుండా ఆయనకి చెప్పారు, వాళ్ళ అమ్మగారు అంట. అప్పుడు కొండల్లో ప్రకటించారు దేవుడు ఆయనే కాబట్టి దేవుడు తెలియాలని. దేవుడు లేరు ఎవరున్నా, యేసుప్రభు దేవుడు. అలా భూమంతా ప్రకటించారు. యేసుప్రభు శిష్యులే మన దేశానికి కూడా తోమని కూడా మద్రాసు ఇచ్చారు. అలాగే దేశానికి కూడా వెళ్ళి ఆయనే దేవుడు, ఇవన్నీ దేవుడు కాదు, సాతాను దేవుడి ఆశ్రమంలో తిరుగుతుంది. అయితే ఆంబోతుల ఎంకన్నా కొడుకు ఈయన. అప్పుడు పాము విషం రోజుకున్నది ఈయన వాళ్ళ అమ్మగారు దేవుడు బైబిల్ పెట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తే విషం విరిగిందంట. రాను విషం తగ్గింది. అప్పుడు అన్నం తింటాను. అప్పుడు విషం లేదయ్యా నీకు, నువ్వు ఎవరిని ముట్టినా చచ్చిపోతాను, నేను నశయించుకున్నారు. అందరూ ఊర్లో ఎలేసారు, మీ అమ్మ నాన్న తొంటంతా కొడతన్నారు కూడా అని ఒక చిక్కములో బంధించారు ఈయన్ని. అప్పుడు విషం పోయిందని దేవుడు దర్శనంలో చెప్పగానే బయటకు చేసింది, దేవుడు తీసాడు. అప్పుడు బయటకు వచ్చాడు ఈయన. అప్పుడు ఈయన ఎవరిని ముట్టిన సావలేదు, విషం అంతా బయటకు పోయింది. అప్పుడు దేవుడు సాక్షిగా ఈయన నిలబడ్డాడు, ఈయన గుర్రప్ప అనేవాడు. అప్పుడే కోయారే కోయి ఆ కోయి ఆ భాషల్లో ఆయన రాసిన పాట, అంతేగాని ఎట్టకరం కాదు. ఇది రియల్, నిజంగా చేసేది దేవుడు నిజమైనడు, ఈయన జరిగింది నిజమైన. అప్పుడు పొన్నం నాగు వీళ్ళు చూసి దాన్ని పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఊరు వెళ్ళి డైరెక్టర్లు వెళ్ళి ఈ సినిమా తీస్తామయ్యా అని ఆ రోజుల్లో అనేసి సినిమా తీశారు. అది లెక్క. పొన్నం నాగు సినిమాకి దీనికి చాలా లింక్ ఉంది. తర్వాత పొన్నం నాగు తీశారు. చిరంజీవి సినిమా హిట్ అవ్వగానే చిరంజీవికి చాలా ఆఫర్లు వచ్చాయి. దాని నుంచి వెళ్ళను అసలు చిరంజీవి. పొన్నం నాగులో 4 ఉంటారు, అందులోనే అందరికీ పెద్ద వాల్యూ ఉండదు. పవన్ చంద్ర అందరూ ఉంటారు కదా, చిరంజీవే కొద్దిగా పేరు వచ్చాడు. అక్కడి నుంచి చిరంజీవి ప్రతి నటన బాగుంది కాబట్టి హీరోగా సైన్ అయ్యాడు చిరంజీవి. సరే, పక్కన పెడుతుంది. దేవునికి స్తోత్రం, ఇది నిజమైన కథ. ఓకే.